అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అది ఎలక్షన్లో ఇచ్చిన హామీ అనుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరీ ముఖ్యంగా నవంబర్ నెల డిసెంబర్ 1వ తారీఖు నాడు ఆదివారం రావడం వలన హాలిడే వచ్చిందని చెప్పి నవంబర్ 30వ తారీఖు నాడే డిసెంబర్ నెల పెన్షను నవంబర్ 30వ తారీఖు శనివారం నాడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. 65 లక్షల మందికి 4,000 చొప్పున. అంతేకాకుండా ఈ పెన్షన్దారులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం కల్పించింది. ఏంటంటే 1 నెల 2 నెలలు తీసుకోకపోతే ఏదైనా అనివార్య కారణాల వల్ల వాళ్ళ పిల్లలు ఎక్కడైనా ఇతర ప్రాంతాల్లో ఉంటే అక్కడికి వెళితే 1 నెల రాపోయినా 2వ నెల రాపోయినా 3వ నెలలో మటుకి కంపల్సరీ తీసుకోవాలి. 90 రోజుల లోపు 3 నెలలు యొక్క పెన్షన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇబ్బంది ఉండదు. అలా 3 నెలలు రాకపోతే కనుక పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది. అది ఒక సంచలనమైన నిర్ణయం. అంతేకాకుండా కొత్తగా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే డిసెంబర్ ఎండింగ్కి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త పెన్షన్ పెట్టుకోమని డిసెంబర్ 1 నుంచి అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తారీఖు లోపు 1వ తారీఖు నాడే ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తూ ఉంది. ఇది ఒక గొప్ప చరిత్రాత్మక నిర్ణయంగా కూటమి ప్రభుత్వాన్ని అభినందించదగ్గ విషయం అని చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.